ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. చూడండి, మునక్కాయలు ఫ్రై అన్నమాట. కొద్దిగా ఆయిల్ పెట్టుకొని మునక్కాయలు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత తిరువాత గింజలు, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని తర్వాత ఆనియన్స్ కొంచెం పొడవుగానే కట్ చేసుకున్నాం. ఆనియన్స్ వేసేసేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్ కొద్దిగా ఫ్రై అయిపోతానే ఆనియన్స్ ఈ కడుక్కున్న మునక్కాయలు వేసుకోవాలి. మునక్కాయలన్నీ చూడు మెత్తగా ఉడికిపోయినాయి. వేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం నీళ్ళు చిలకరించుకోవాలి అవసరం అయితేనే, లేకుంటే పైన నీళ్ళ మూత పెడితే ఉడికిపోతాయి. నేనైతే నీళ్ళ మూత ఏం పెట్టలే, మామూలు మూత పెట్టాను. కొద్దిగా తక్కువ అనిపించినాయి, అప్పుడు ఒక చుక్క నీళ్ళు వేసాను అంతే. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో. ఇప్పుడు ఇందులో మనం పల్లి పొడి కొట్టి పెట్టుకుంటాం కదా, ఆ పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. పొడి వేసి ఒక 2 minutes అలా వదిలేయాలి. పల్లె చూడండి, అన్నిట్లో నిన్న దర్బలు వేసి పెట్టాను. ఇవన్నీ వాడుకుంటాం కాబట్టి చూడండి, ఇలా అన్నిటి మీద దర్బలు వేసాను. పుళ్ళు, ఊరగాయలు, నెయ్యి ఏమేమి ఉన్నాయో అన్నిటి మీద దర్బలు అయితే వేసాము. మార్నింగ్ లేస్తూనే ఇల్లంతా కడిగేసుకున్నాం. ఫస్ట్ అయితే తలస్నానాలు చేసేసాం, తర్వాత ఇల్లంతా కడుక్కున్నాం. దేవుడి రూమ్ అంతా కూడా శుభ్రం చేసుకుంటున్నాం. గిన్నెలన్నీ కూడా కడుక్కొని వంటకు అంతే ఫ్రెండ్స్. వేడి వేడి మునక్కాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.